హలో అండి. ఈ కర్రీ ఏమిటో తెలుసా అండి? ఈ కర్రీ పేరు చెప్పే ముందు ఒక సామెత చెబుతాను, అప్పుడు మీకే తెలిసిపోతుంది. కందక లేని దురద కత్తిపీటకెందుకు అంటారు కదండి. అంటే మీకు అర్థమైపోయింది కదా. ఇది కంద అండి, కంద కోడిగుడ్ల పులుసు అండి. ఇది నా స్టైల్లో నేను చేశాను, మీరు కూడా చూస్తారని వీడియో తీస్తాను, చూడండి. దానికోసం ముందు కందను శుభ్రంగా చెక్కేసి అది ముక్కలు కోసి అది ఉడకబెట్టి పక్కన పెట్టేశానండి. తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు అది మిక్సీ పెట్టేశానండి మెత్తగా, ఒక టమాటా కూడా వేసి. ఈలోపు కోడిగుడ్లు ఉడకబెట్టేసి ఒలిచేసి పక్కన పెట్టుకున్నానండి. ఇలాగా స్టవ్ వెలిగించి అది పాత్ర పెట్టి కోడిగుడ్లు శుభ్రంగా పసుపు వేసి వేయించేసానండి. ఇప్పుడు గుడ్లు వేయించేసిన తర్వాత తీసి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు అదే ఆయిల్లో పచ్చిమిర్చి వేసి ఫస్ట్ అవి వేయించేసుకుని మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసేసి శుభ్రంగా అది మగ్గిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఎగ్స్ వేసేస్తానండి. ఆ ఎగ్స్ వేసిన తర్వాత దానికి రుచికి సరిపడినంత ఉప్పు, కారం, పసుపు వేసేస్తానండి. ముందుగా చింతపండు పులుసు తీసుకుని పక్కన పెట్టుకున్నది అందులో వేస్తున్నానండి. అది వేసేసిన తర్వాత కాసేపు అలాగే పులుసు అంతా వేసేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. చూసారా, మూత పెట్టేసుకుని ఇది ఉడుకుతూ ఉండగా ఇప్పుడు మనం ఉడకబెట్టుకుని రెడీగా ఉంచుకున్న ముక్కలు ఉన్నావు కదా, ఇప్పుడు వేసుకుందామండి. అందులో వేసుకుని మళ్ళీ ఒకసారి కదిపేసి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకుని కొత్తిమీర వేసుకుని మళ్ళీ మూత పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా, ఉడుకుతుంటేనే గుమగుమలాడిపోతుంది మన కందకూర. బాయ్ ఫ్రెండ్స్.